Welcome to ACE Online. The angstrom pyro heliometer is used to find అంటున్నాడు. సో పైరో హెలియోమీటర్ ఇలాంటి వాటిని దేనికి యూజ్ చేస్తారంటే చూడండి, హై టెంపరేచర్ ఇలాంటి వాటిని మెజర్ చేయడానికి వాడతారు. జనరల్గా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మోమీటర్స్ అనేటువంటిది ఉంటాయి. క్లినికల్ థర్మోమీటర్ అని, నెక్స్ట్ అబ్సల్యూట్ టెంపరేచర్ ఇలాంటి వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి మ్యాగ్నెటిక్ థర్మోమీటర్ అని, ఇలా డిఫరెంట్ ఓరియంటేషన్లో థర్మోమీటర్స్ అనేటువంటిది ఉన్నాయి. ఓకే, కానీ హై టెంపరేచర్ని మెజర్ చేయడానికి మనం యూజ్ చేసేది పైరో అని, లేదు అంటే ఆప్టికల్ పైరోమీటర్, ఇలాంటి థర్మోమీటర్స్ అనేటువంటిది, లేదంటే ఇలాంటి డెరివేటివ్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. దీన్ని మెజర్ చేయడానికి స్టార్స్ కావచ్చు, లేదంటే కొన్ని గెలాక్సీస్ కానీ, లేదంటే మన స్పేస్లో ఉన్నటువంటి కొన్ని సెల్షియల్ బాడీస్ యొక్క టెంపరేచర్ని మెజర్ చేయడానికి, సో మోర్ దాన్ 2000 degrees సెంటిగ్రేడ్ ఆ రేంజ్లో ఉన్నటువంటి వాటిని మెజర్ చేయడానికి జనరల్గా ఈ టైప్ ఆఫ్ డెరివేటివ్స్ని వాడుతూ ఉంటారు. సో కాబట్టి గైస్ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే టెంపరేచర్ ఆఫ్ ద సన్, ఆప్షన్ ఏ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. మరి డిస్టెన్స్ ఆఫ్ ద సన్ అంటే మన నుంచి డిస్టెన్స్ అనేది ఎంత ఉంది, ఇలాంటి వాటిని మెజర్ చేయడానికి ఏమి యూజ్ చేస్తారు తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.